అపోస్తులైన పౌలు భక్తుడు ఫిలిప్పు సంఘానికి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాన్ని ఒక్కమారు ఎవరైనా స్పష్టంగా చదవండి. ఇది వరకే నేను దేని కొరకై పరిగెత్తుతున్నానో అది పట్టుకొని ఉన్నాను అని నేను అనుకోవట్లేదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను, వెనక ఉన్నవన్నీ మరచి దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు బహుమానము పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. యవ్వన ప్రాయంలోనే కాడి మోయుట నరునికి మేలు. మీ క్రియలను బట్టి మీ సమర్పణను బట్టి ప్రభు ఒక దినం రాబోతున్నాడు. ఆయన మన క్రియలను బట్టి జీతం ఇచ్చుటకు రాబోతున్నాడు. భక్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, గతించిన పాతకాలము విషయాలు, దిగుళ్ళు, చింతలు, భారము, ఎవడో నన్ను ఇట్లా మోసం చేశాడు, అయ్యో ఇట్లా నాకు రోగం వచ్చింది, నేను మరణశైపోయి ఉన్నాను, ఇంకవన్నీ మర్చిపోవద్దు. ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాడంట. ఎప్పుడు 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 నా యేసయ్య కడబోర ఎప్పుడు మోగుద్ది, ఎప్పుడు మధ్యాకాశంలోకి రాబోతున్నాడు, నేను ఆ మధ్యాకాశంలోకి ఎత్తబడాలంటే నాకు ఎటువంటి సిద్ధపాటు కావాలి, ఎక్కడ ఉపవాసము, ఎప్పుడు ఉపవాసము, ఎన్ని గంటలకు, ఆదివారం ప్రార్థన ఎన్ని గంటలకు, ఏ స్థలంలో ఎన్ని గంటలకు, నేను ఎప్పుడు వెళ్ళాలి, సగం ఆరాధనలోనా, ఆ ముగింపులోనా, ఆ ఆతృత, ఆ హృదయంలో మంట, వేగిరపడ్డం. ఎందుకు వేగిరపడ్డం? గురి వద్దకు చేరాలి, గురి వద్దకు చేరాలి. మన గురి పరలోకమే. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్య. సియోనులో నిన్ను నేను చూడాలని ఆ కోరిక కలిగిన వాడు నిజముగా భూమి మీద ఉన్న మనుషుల్లో ధన్యులు. ఆదివారం కదా, ఇంటి దగ్గర మాత్రం చేసేదేముంది, కాసేపు పోయొద్దాం. నా కొరకు బ్రతికేవాడు కావాలి, నన్ను చూసే నా బిడ్డలు కావాలి. 9 మంది పిల్లలు పుట్టారు, తల్లిని చూడరు, తండ్రిని చూడరు. అంతమంది 9 మంది సంతానం ఉండి తల్లిని తండ్రిని రైల్వే స్టేషన్లో వదిలిపెట్టడము, అనాథ ఆశ్రయంలో చేరి తలోక 200 కట్టి 9 ఏళ్ళు 1800 తల్లిదండ్రులు అక్కడ పడేసిపోవటం. అటువంటి వాళ్ళు ఎందుకు దేవునికి? ఆయన కొరకు మంట కలిగి బ్రతికేవారు కావాలి. అందుకని నేను గురి వద్దకు వెళ్ళడానికే పౌలు భక్తుడు పడినన్ని శ్రమలు, దేవుని మహిమ కొరకు హింసలు, కొట్టబడ్డాడు. 3 బెత్తాలతో 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఒకసారి చచ్చిపోయాడు అనుకొని పడేస్తే అందరు వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా కోలుకొని కళ్ళు తెరిచి మళ్ళా తెల్లవారి పారిపోవద్దా, మళ్ళీ ఆ పట్టణంలోకి పోయి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు ఓడ పగిలిపోయింది, చిన్న చెక్క పట్టుకొని ఒడ్డుకి చేరాడు. అనేక మార్లు దప్పికొన్నాడు. సముద్రంలో ఉంటే దాహం ఎలా తీరుద్ది? మంచినీళ్ళు తాగాలి, సముద్రపు నీళ్ళన్నీ ఉప్పు కదా. జాగారాలు ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు. ఆయన గురి ఏంటి? ఒకరోజు నేను మనిషిని చనిపోతాను, నేను మాత్రము సియోనులో నా యేసయ్యను చూడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో
4వ అధ్యాయము చూడండి అమ్మా, ఎవరైనా 4వ అధ్యాయము 22 నుండి 24. కాబట్టి ఓ ప్రియ దేవుని బిడ్డలారా, మునుపటి ప్రవర్తన అంటే యేసు క్రీస్తును ఎరగక మునుపు, రక్షకుడుగా అంగీకరించబడక మునుపు, ఆయన పరలోక మార్గమని నువ్వు వినక మునుపు, ఆయనే ఎంత ఘోర పాపమైన కడిగివేయగలడు ఆయన రక్తము అని ఎరగక మునుపు, మోసకరమైన దురాశ వలన చెడిపోయే మీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టి మీ హృదయమంతటి యందు నూతన పరచబడిన వారై, కొత్తగా జన్మించిన అనుభవం కలిగిన వారై, నీతి యథార్థమైన భక్తి, ప్రైజ్ ద లార్డ్. దీనిలో డూప్లికేట్ భక్తి కూడా ఉందన్నమాట. యథార్థమైన భక్తి కలిగిన వారై, దేవుడు ఆయన రాబోతున్నప్పుడు మనం ఎత్తబడినప్పుడు యేసయ్యలాగానే మనము మార్పు చెందుతామంట. సృజించబడిన క్రొత్తగా జన్మించిన స్వభావం కలిగిన వారమై అటువంటి ఆకారము ధరించుకోవాలి. ఎంతమంది ఇటువంటి అనుభవం ఉంది? ఎంతమందికి అనుభవం ఉంది? ఎంతమందికి లేదు? ఒక్కరు చేయెత్తిందంటే 44 మందికి లేదన్నమాటేనా? నూతన స్వభావం అంటే వచ్చిందా? పాత బ్రతుకు ఇంకా ఉందా? వారు 430 సంవత్సరాల తర్వాత తండ్రి అయిన దేవుడు వారి మూల్గులు విని ఐగుప్తులో మహా అద్భుతాలు చేసి 10 ఆకాశము క్రింద ఎన్నడూ ఏ ప్రజలు చూడని అద్భుతాలు చేసి ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చి చివరి అద్భుతం తొలి సంతానము హతము చేసి బయటికి తీసుకొస్తే ఎర్ర సముద్రం దగ్గరే తిరగబడ్డారు మోషే మీద. ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావా? అక్కడే చచ్చేవాళ్ళం కదా, ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ముందేం సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యంతో తరుముతున్నాడు. ఎటు పోవాలా? అక్కడే చచ్చేవాళ్ళం కదా. నేను దేవుడు పంపించాను అని చెప్పావు అని తిరుగుబాటు చేశారు. మనం కూడా అంతే. రోగము కొంచెం కాలము తగ్గకపోతే ఏం దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇంతకాలం ఉంటుందా? వస్తున్నాను కదా నేను చర్చికి, వస్తే తగ్గుద్దా? నీ హృదయం ఆయనకు సమర్పించుకోవాలి, అప్పుడు తగ్గుద్ది. మాట మాత్రము సెలవేవు. అక్కడ కూడా చెప్పాను, యెరూషలేము నుండి సమరయ ప్రాంతంలో ఆయన బయలుదేరి వెళ్తున్నాడంట. 10 మంది కుష్ఠరోగులు ఒక్కసారి వచ్చారు, దూరముగా నిలబడ్డారు. ఊళ్ళోకి రావడానికే వారికి అర్హత లేదు, అవకాశం లేదు. రాళ్ళతో కూడా చంపేస్తారు ప్రజలు. అందుకని సగం ముక్కు కప్పుకొని గుడ్డ, అపవిత్రుణ్ణి, చెవులుండవు, ముక్కులుండవు, ఏముండదు, గోళ్ళుండవు, ఏళ్ళుండవు, కట్లు కట్టుకొని అపవిత్రుణ్ణి అంటే ఆ ఊర్లో జనము ఆ స్వరం విని ఎవడో అంటరాని వాడు కుష్టు ఎవడు వస్తున్నాడని పరుగులెత్తి ఎవరిళ్ళల్లో వాళ్ళు వెళ్ళిపోతారంట. అలాగూ యేసయ్య వస్తుంటే 10 మంది కుష్ఠరోగులు దూరంగా నిలబడి, యేసుక్రీస్తు ప్రభువా, నజరేయుడైన యేసు, అయ్యా మమ్మల్ని కరుణించు. మనం ఇందాక స్తుతి ఆరాధనకు ముందు ఒక వాక్యం చదువుకున్నామేంటి? యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కాబట్టి మనము నిర్మూలము కాకున్న వారము. అవునా? కనికర స్వరూపుడు. వెంటనే జాలి కలిగింది యేసయ్యకి, వెంటనే జాలి. రైట్,
మీరు వెళ్ళి యాజకునికి మీరు కనపరుచుకోండి మిమ్మల్ని మీరు. ఆ రోజుల్లో డాక్టర్లు వైద్యులు తక్కువ కాబట్టి యాజకుని దగ్గరికి వెళ్తే నీకు కుష్టుంది, నీకు లేదు, నీకు జ్వరం ఉంది, తగ్గిపోయింది, తర్వాత నీకు కామెర్లా ఏం లేదు, తగ్గిపోయినాయి, పో, దేవునికి వందనాలు చెప్పి మందిరంలో కానుకి ఏమి ఇవ్వాలనుకున్నావో ఇచ్చి దేవుని కనపరిచి వెళ్ళిపో. అలా సర్టిఫై చేస్తే చాలు. ఆ 10 మంది కలిసి పెద్దగా కేకలేసింది ఒకడా 10 మందా? 10 మంది కేకలేసారు. వాళ్ళు యాజకుని దగ్గరికి బయలుదేరి వెళ్తూ మార్గంలో ఉండగానే వారికి 10 మందికా ఒక్కడికా? ఒక్కడు మాత్రమే వెనక తిరిగి వచ్చాడంట. అందుకే మనకి రోగాలు తొందరగా దేవుడు స్వస్థపరచడు. ఎందుకంటే కృతజ్ఞత లేని వారము. ఆపదంతకాలము యేసయ్యా దేవుని సేవకుడా, అయ్యా పాస్టర్ గారు, అమ్మ ప్రార్థన చేయనమ్మా, అమ్మా స్వస్థపరుస్తాడు ప్రభు. కారణము కృప. ఆ తర్వాత మనం కనపడమే, మనం మందిరంలోకి రామే. తనకు స్వస్థత కలుగుట చూచి పెద్దగా కేకలు వేసి మళ్ళీ వెనక పరిగెత్తాడంట. యేసయ్య కాళ్ళ మీద సాష్టాంగపడ్డాడంట. సాష్టాంగపడ్డం అంటే బోర్లా పడ్డం. అప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, వచ్చినవాడు సమరయుడంట. యూదుల దగ్గరికి సమరయులకి అసలు పడదు. యూదుల దృష్టిలో సమరయులు అంటరాని వారు. మంచి సమరయుడు కూడా చెప్పుకుంటాం. సమరయులే అంటరాని వారైతే యెరూషలేమును వదిలిపెట్టి ఒకడు యెరికో పట్టణం దిగిపోతుంటే యాజకుడు పోయాడు, లేవీయుడు దాటిపోయాడు, కానీ ఒక్కడ పట్టించుకోలా. అప్పుడు ఒక సమరయుడు వచ్చాడు. వాడి హృదయం చాలా మంచిది. యేసయ్య స్వభావము యేసయ్యే. అతడు బ్రతికిచ్చాడు. తను తెచ్చుకున్న ద్రాక్షారసం తాపించాడు. తను తెచ్చుకున్న నూనెతో గాయములు కట్టుకట్టాడు. తన గాడిద మీద ఎక్కించుకొని పేషెంట్ని, పడిపోయిన దొంగలు కొట్టిన వాడిని ఇతను నడుచుకుంటూ దగ్గర దూరంలో ఉన్న ఒక పూటకాలు వాని దగ్గర పోయి తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి, ఇతని కోసం ఫ్రీగా డబ్బులు వాడయ్యా, నేను తిరుగు ప్రయాణంలో ఎంత నువ్వు ఇతని కొరకు ఖర్చు చేశావో మరలా నేను నీకు ఇస్తా. ఈ ఒక్క సమరయుడే వచ్చాడు. యేసయ్య అన్నాడు, ఒక్కడవే స్వస్థత పొందావా? మిగిలిన 90 ఎక్కడా? ముందున్న వాటి కొరకు కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కావున నిద్రించుచున్న నీవు లే. ఇది మందిరంలో ఉన్న మనకు కాదు. అదే ఎఫెసీయులకు 5:14 చూడన్నాను ఒకసారి. 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కో. సమాధుల్లో ఉన్నావురా బాబు, దేవుడు అంటే తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా నువ్వు నిద్ర నుండి లేచి, మృతులలో నుండి లేచి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడమని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహాము పిలవ పెట్టకపోయినా కానీ లోతు పెదనాన్న కాబట్టి వెంబడించాడు. కాదు అనలేకపోయాడు. అబ్రహామును బట్టి లోతును కూడా ఆశీర్వదించాడు దేవుడు. కారణం ఒకటే, ఈరోజు అంతా అదే జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకు లోతును పిలవలేదు కదా? ఎందుకు ఆశీర్వదించాడు? ప్రైజ్ ద లార్డ్. యెహోవా కృపగలవాడు. అలాగా దేవుడు దీవిస్తే ఇంకా దీవించే కొద్దీ మనకి కళ్ళు కొంచెం పొజిషన్ మారుతాయి కదా, ఇక్కడి నుంచి పైకి వస్తాయి. అప్పుడు మంద కాపరుల దగ్గర తగులు వచ్చినప్పుడు
నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పెదనాన్న వెళ్తాను, నిన్ను బట్టే కదా దేవుడు నన్ను దీవించాడు అనొద్దా? అనలేదు. దూరంగా కన్నులు ఎత్తి చూచి సొదొమ ప్రాంతంలో చూసి యోర్దాను నది పచ్చగా ఉంటుంటే అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. నాశనమయ్యారు లేదా? పాతవి ఉన్నాయి, మర్చిపో. నూతనము కొరకు ఏది ఆశీర్వాదమో, జీవమా ఆశీర్వాదమా, అది కోరుకొని బయలుదేరి వెళ్ళు. తీరా రానే వచ్చింది ఆపద సమయము. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఈరోజు బాగున్నాం, మంచిది అందరిని బట్టి దేవుని స్తోత్రం. రేపేం ఎవరికి ఏం జరగబోతుందో మీరు ఎవరైనా ఎరుగుదురా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ వెళ్ళారు, బాగానే ఉన్నారు. నెమ్మదిగా కొంచెం దగ్గర చేరాడు, నెమ్మదిగా చేరాడు. ఆ ఊరి పెద్దలలో ఒకడయ్యాడు. రచ్చబండ దగ్గర కూర్చోవటం మొదలుపెట్టాడు. ఆ ప్రాంతము చాలా దేవుని దృష్టికి దుఃఖం కలిగించింది. అగ్ని గంధకములు కలిపి కురిపించి నాశనం చేయాలని దేవుడు సంకల్పించి ఉన్నాడు. కాబట్టి నా స్నేహితుడైన అబ్రహాముకు ఈ విషయము చెప్పకుండా మాంతానా అని చెప్తే, ఇక ఈ స్టోరీ మనందరికీ వెలుగుదాము. అబ్రహాము వేదనతో లోతు కుటుంబం రక్షణ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తన దూతలను పంపించి అందరినీ బయటికి తీసుకొస్తుంటే, వెనక ఉన్న సొదొమలో ఉన్న ఆస్తిపాస్తులు అవి మానలేక వదిలిపెట్టలేక వెనక్కి తిరిగి చూసింది. ఎవరు? లోతు భార్య. ఏమైపోయింది? ఈ లోకము శాశ్వతం కాదు, మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోము. ముందున్న వాటికి గురి వైపు చూస్తూ మనం సాగిపోదాం. మోషే ఏ సింహాసనం విడిచి వచ్చాడు, వెనక ఉన్నది మర్చిపోయాడు. నేను గనక ఇక్కడే ఉంటే మా తాతగారు ఫరో చచ్చిపోయిన తర్వాత సింహాసనం నాదే. సకల విద్యలు, ఐగుప్తు విద్యలన్నీ నేర్పరి అయిన వాడు, బహుధైర్యవంతుడు. ఏం దెబ్బ కొట్టుంటాడు చూడండి ఐగుప్తీయుడు. ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడిని కొడుతుంటే ఏం చేశాడు మోషే చెప్పండి? ఎన్ని దెబ్బలు కొట్టాడు? ఒకే దెబ్బ. అంత విద్య తెలిసిన వాడు ఎక్కడ కొట్టాడు, ఎట్లా కొట్టాడు, కానీ దెబ్బకు కిక్కు మనకుండా పక్కోడికి వినపడకుండా కొట్టాడు. గుంట చేశాడు, పూడ్చిపెట్టాడు. అంతటి వాడిని కూడా దేవుడు ఎంత చక్కని సర్టిఫికేట్ ఇచ్చాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న ప్రజల్లో మిక్కిలి సాత్వికుడు. దేవుని యొక్క న్యాయ తీర్పులు చాలా భయంకరంగా ఉంటాయి. తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగమును ద్రోహులారా అన్నాడంట మోషే. 20 లక్షల మంది అమ్మ తినేసి ఉంటారు పాపం. ఒకరికి ఎప్పుడు ఇదేనామన్నా రుచి పచి లేదు, సబీ సారం లేదు. ఏంటి ఎండగాడుతుంది, ఏంటి అన్ని కోరికలు తీర్చగలరా? తట్టుకోలేక మళ్ళీ దాహం అంటుంటే ద్రోహులార తాగండ్రా అని గర్రతో కొట్టాడంట. అందుకని యోర్దాను వాగ్దాన దేశమునకు దగ్గరగా వచ్చారు, యోర్దాను ప్రాంతమునకు. అప్పుడు వచ్చినప్పుడు కొండెక్కు నెబో శిఖరం. అక్కడికి ఎక్కిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. చూడు, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇశ్రాయేలీలకు వాగ్దానం చేసిన దేశం అదే. అవును ప్రభువా, చాలా బాగుంది, నువ్వు అందులో ప్రవేశించవు. అయ్యా 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 ఎందుకయ్యా అనగలడా? నా ప్రజలను ద్రోహులారా అంటావా? తనను ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టినట్టే. అందుకే ఇశ్రాయేల్ జోలి ఎవడికి వెళ్ళొద్దు,
యెరూషలేము కొరకు క్షేమము కొరకు ప్రార్థన చేయండి. చేతనైతే ప్రతి ప్రార్థనలో దాదాపు చెప్తా, ఉపవాస ప్రార్థనలు కూడా చెప్తా ఉంటాను. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి మర్చిపోకుండా. మీకు తెలియకుండానే మీ కుటుంబాల్లో ఆశీర్వాదాలు కుమ్మరించబడతా ఉంటాయని చెప్తా. ఈ రోజు నుండి ఆయన ప్రాక్టీసులో పెట్టండి. అది అబ్రహాము, మోషే ఆ సింహాసనము విడిచి ఎక్కడ సకల విద్యలు అభ్యసించిన వాడు, ఎక్కడ ప్రపంచమంతటికి అది ప్రపంచ అధిపతి ఆయనే, ఫరోనే ఆ దినాల్లో. అటువంటి వాడు సింహాసనం వదిలిపెట్టి దేవుని యొక్క సంకల్పం చొప్పున గొర్రెలు మేపేవాడుగా ఉన్నాడు. చూడండి ఆ స్థితి, చూడండి ఇక్కడ ఈ దీనస్థితి చూశాను. చూడండి, దీనస్థితి అందున, సంపన్న స్థితి అందున నడిచినను ఎదిగినను సంతృప్తి కలిగే ఉంటాను. అది క్రైస్తవుని యొక్క జీవితం. తండ్రి అయిన అబ్రహాము కనానుకు వచ్చాడు. ఇక మరలా వెనక్కి తిరిగిపోలేదు. కనాన్లోనే, హెబ్రోన్లోనే చనిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, సమరయ స్త్రీ పాత జీవితము వదిలిపెట్టింది. యాకోబు బావి దగ్గర ప్రభు ఆమె కోసం వస్తే మధ్యాహ్న వేళలో తన పనికి మాలిన జీవితమును బట్టి అందరి దగ్గర నీళ్లు చేదుకోవటానికి రాలేని స్థితిలో ఆమె ఏకాంతముగా మధ్యాహ్నం 1 గంట సమయంలో మంచి ఎండ సమయంలో వచ్చి నీళ్ళు తోడుకొని పోతూ ఉంటుంది. ఆ సమయమునకు వస్తుంది అని ఎరిగిన యేసయ్య, నువ్వు ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నావో ఆయనకు మరుగై ఉందా తెలుసు. అటు ఇటు చూస్తా, ఎవరు లేరు. అసలు వాడే, జీతం ఇచ్చేవాడే చూస్తున్నాడు. అలాగైపోయిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు ఆమె పాపమంతా యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు, నేను చేసిన నా బ్రతుకంతా తెలియజెప్పిన వానిని నేను ఆ బావి దగ్గర కనుగొంటిని. ఆయన మనం ఎదురు చూస్తున్న మెస్సయా కాదా, మీరు వచ్చి చూడండి అన్నప్పుడు ఊరందరూ కలిసి వచ్చినప్పుడు మరలా తన పాప రోత జీవితమునకు వెనక్కి తిరగల. అలాగే రాహాబు ఎవరో చెప్పగలరా? వేశ్య. ఏ ఊర్లో వేశ్యో, ఏ దేశంలోనో, ఎరుకోలో. ఆమె మరల పాప వేశ్య వృత్తికి వెళ్ళిపోయిందా? అలా ఉండాలి. పాతవన్నీ మరిచిపోయి నూతనమైన గురి వద్దకు మనము పరిగెత్తే వారముగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము విన్న మనము ఒక్క క్షణం ఒక తీర్మానం ఇప్పుడైనా చేసుకుందామా? ఖచ్చితంగా అడగండి, ఇస్తాడు. నీతోనే నేను నడుస్తాను ప్రభువా, నీకు చెందవలసిన ఘనత మహిమ నీకు ఇక మీదట ఆరోపిస్తాను ప్రభువా. నశించిపోతున్న నా బిడ్డలను నీ సన్నిధికి, నీ రక్షణ మార్గంలోకి నడిపిస్తాను ప్రభువా అని చిన్న తీర్మానం చేసుకోండి. కన్నీరంతా తుడచూను, కను పాప వల్లె కాపాడు. కన్నీరంతా తుడచూను, కను పాప వల్లె కాపాడు. కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడు. కష్టములు కరుణించి నిన్ను కాపాడు.
వల్ల కాపాడు, కన్నీరంతా తుడచూను. కను పాప వల్ల కాపాడు, కారు మేఘం కష్టము వచ్చి నన్ను కనికారించి నిన్ను కాపాడు. కారు మేఘం కష్టములు వచ్చి నన్ను కనికారించి నిన్ను కాపాడు. సహోదరుడా, సహోదరి, ఏ విషయమై చింతవద్దు, ఎవ్వరి మీద ఆధారపడవద్దు, ఎవ్వరి మీద ఎవ్వరి దగ్గర నీ చెయ్యి చాచవద్దు. సృష్టికర్త యేసయ్య అడుగుతున్నాడు మనల్ని, నా దగ్గరికి రండి. ఎందుకు ప్రయాసపడి భారం మోస్తున్న బిడ్డలారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి, నేను మీకు శాంతి, నేను మీకు సమాధానము, నేను మీకు సమృద్ధి, నేను మీకు జయము, నేను మీకు రక్షణ, నేను మీకు సమస్తము నా రెక్కల నీడలో సమస్తము మీకు ఇస్తాను. కన్నీరు విడిచటమాను, కను పాప వలె నేను కాపాడుతాను. కారు మేఘమంతా నీ జీవితమంతా, అయ్యో నా బ్రతుకు ఎంత వయసు అయింది, వివాహములు అవ్వట్లేదు, ఉద్యోగం అవ్వట్లేదు, అప్పులు తీరటం లేదు, రోగం పోవట్లేదు అనుకుంటున్నావా? నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. యేసయ్యా నీకు స్తోత్రం. నీ బిడ్డలమైన మేము నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసుగా నువ్వు విన్నావు. మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.